నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పిలుపు విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉంది మీడియా సమావేశంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ ఆరోపణ నిస్వార్థంగా సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులని వ్యాఖ్యానించడం దారుణం టీడీపీ నేత బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ డిమాండ్ మూడు పార్టీల కలయికతో వైసీపీలో గుబులు మొదలైంది ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఇక వివరాల్లోకి వెళ్తే వైకాపా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థుల విజయానికి ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎం శ్రీభరత్ పిలుపునిచ్చారు పార్టీ జిల్లా కార్యాలయంలో తెదేపా భాజపా జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని అన్నారు వ్యతిరేక ఓటు చీలకుండా పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ రానున్న 2 నెలలు కీలకమని మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టి కూటమి అభ్యర్థుల విజయంతో కీలక పాత్ర పోషించాలని కోరారు జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్రం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తిరగాలన్నారు సమావేశంలో తెదేపా జనసేన భాజపా నాయకులు చోడే వెంకట పట్టాభి బొమ్మి సన్యాసరావు ఖైరెడ్డి పోతన్ రెడ్డి బొలిశెట్టి సత్య పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు మూడు పార్టీలు ముఖ్య నాయకుల సమావేశం మొదటిసారిగా వాస్తు ప్రకారం మన తూర్పు నియోజకవర్గంలోనే ప్రారంభించడం జరిగింది మనం ఒక రాక్షసుడి మీద యుద్ధం చేస్తున్నాం అప్పుడు రాక్షసుడి మీద యుద్ధం చేయటం అంటే మనందరం యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధం ముఖ్యం ఆయుధం ఏంటంటే ప్రజలకు మనం తెలియజేయవలసింది ఏంటది దాని మీద దృష్టి పెట్టండి ఎందుకంటే ఆయుధం లేకపోతే యుద్ధం చేయలేము ప్రజాస్వామ్యంలో ఆయుధం ఓటే ఇందాక మనం చెప్పినట్లు ఆన్లైన్లో ఇప్పుడు కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి అప్లికేషన్లతో పాటు ప్రతి వార్డులో కూడా మూడు పార్టీలు నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి బిఎల్ఓ వాళ్ళు వాళ్ళ సచివాలయంలో కూర్చుని వచ్చిన అప్లికేషన్ వెరిఫై చేయడానికి వీలు లేదు బిఎల్ఓలు ఖచ్చితంగా ఎవరు ఇంటి దగ్గర అప్లికేషన్ పెడతారో వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెడతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేయాలా వాళ్ళతో పాటు అన్ని రాజకీయ పార్టీలు బిఎల్ఏలు వెళ్ళవచ్చు డబ్బులన్నీ ఒకటేసారి వాళ్ళు ఇచ్చేస్తే మన వైపు సింపతి వచ్చేస్తుందని అనుకుంటున్నారు వస్తుందా ఇక్కడ మీరంటే సరిపోదు జనాలన్నా ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదో ప్రామిసులు తీసుకుంటారు మీరు దేవుడి మీద ప్రమాణం చేయండి బైబిల్ మీద ప్రమాణం చేయండి ఖురాన్ మీద ప్రమాణం చేయండి మీకు డబ్బులు ఇస్తున్నాం మాకు ఓటు ఏంటని వాళ్ళు అన్నీ వాడతారండి దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు దానికి మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గెలుపు ఎట్లాగో వచ్చేస్తుంది కదా అని మనం రిలాక్స్ అయితే మనం ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్ మనకి ఇస్తాము ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము
రైల్వే న్యూ కాలనీలోని గౌరీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు బుద్ధ శివాజీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని సంఘ సభ్యులను వారు కోరారు. కార్యక్రమంలో పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, నియోజకవర్గ పరిశీలకుడు బాణాల శ్రీనివాస్, పార్టీ నాయకులు పేడాడ రమణకుమారి, పీలా ఉమారాణి, పిల్లా రమాకుమారి, కోలా గురువులు, కార్పొరేటర్లు పి ఉషశ్రీ, ఆల లీలావతి శ్రీనివాస్, ఆల శివగణేష్, సంఘ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మూడు పార్టీలు సత్తా చాటేందుకు ఒకే వేదికను పంచుకొని తమ గళాన్ని వినిపిస్తున్నాయి. తాజాగా గాజువాక గ్రీన్ సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదిక అయింది. తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, మూడు పార్టీల సమన్వయకర్తలు కరణంరెడ్డి నరసింగరావు, కోళ్ల తాతారావు, ప్రసాదుల శ్రీనివాస్, జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చర్చించేందుకు గాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెదేపా అనేక సందర్భాల్లో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఆ పని చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. మూడు పార్టీల కలయికతో వైసీపీలో గుబులు మొదలైందన్నారు. ప్రతి కార్యకర్త ఈ 58 రోజులు బాధ్యతగా పనిచేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ, గాజువాక భూ సమస్య, గంగవరం జెట్టి నిర్మాణం, నిర్వాసితుల ఉపాధి సమస్య వంటివి పరిష్కారం కోసం కూటమి అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో మూడు పార్టీల నేతలు, కార్పొరేటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడ్వాంటేజ్ ఏంటంటే నేను గత 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నా. నాకు ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రతి ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి మనుషులు నాకు గుర్తున్నారు, నన్ను గుర్తిస్తారు. సమస్యల పట్ల అవగాహన ఉంది. నిరంతరం ప్రజలకు ఒక ఆలోచనకు అనుగుణంగా నడుచుకున్నటువంటి మనస్తత్వం ఉంది. రేపు మనం అధికారంకి వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కారం చేయగలిగినటువంటి అవకాశం, సత్తా నాకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ మెసేజ్ మాత్రం ఢిల్లీకి వెళ్ళాలి అంటే 40,000 మెజారిటీతో మీరు ఇస్తే నేను ఒప్పుకోను. నేను మీ తరపు నుంచి నేను పోట్లాడాలి, గాజువాకలో స్టీల్ ప్లాంట్ మీద ఫీలింగ్ చాలా బలంగా ఉంది అని మీరు నన్ను బలపరచాలి, పల్లా గారిని మీరు బలపరచాలి అంటే మినిమం మీరు 70,000 నుంచి 1,00,000 మెజారిటీ మీరు ఇవ్వగలగాలి. అక్కడ మా కాంప కమ్యూనిటీలోనే ఈయన పల్లా శ్రీనివాసరావు గారిని పోటీ చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారిని చాలా తిట్టారు, ఈసారి గుట్టుబాయకూడదని చెప్పి జన సైనికులు చాలా మంది ప్రశ్నలు పెడుతున్నారు. ఆ సమయం మనకి రాని వచ్చింది. రాబోయే ఎన్నికల్లో మే 13వ తేదీని అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయించి మన అమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మన ఎంపీ శ్రీ భరత గారిని. టీడీపీ నేత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఖండించారు. లాసెన్స్ బే కాలనీలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చారన్నారు. కోవిడ్ సమయంలో వాలంటీర్స్ ప్రాణాలకు తెగించి పనిచేశారన్నారు. ఈ వ్యవస్థను విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో దారుణంగా విమర్శలు చేశారని గుర్తు చేశారు. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులంటూ వ్యాఖ్యానం చేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ ఐఐసి డైరెక్టర్ ముల్లి అప్పారావు పాల్గొన్నారు. టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా
ఈరోజు ప్రతి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడు గట్టిన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ అమ్మఒడి కానీ ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఒక 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి ఏం రావనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఇళ్ల పట్టాలు కానీ ప్రతి ఒక్క పథకం ఏ పథకం అయినా సరే పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ల సంయుక్తంగా ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు పి నారాయణలు తెలిపారు. డైమండ్ పార్క్ సమీపంలోని ఒక ప్రైవేట్ హోటల్లో అర్బన్ యూనిట్ కార్యవర్గం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీనిబాబు, నారాయణలు మాట్లాడుతూ ఏప్రిల్ 7న ఆదివారం ఉదయం 9 గంటలకు నగరంలోని సింకా గ్రాండ్లో ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉగాది సంబరాల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ యూనియన్లు నిరంతరం పాటుపడుతున్నాయన్నారు. సమావేశంలో ఏపీ బ్రాడ్కాస్ట్ అర్బన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, జి శ్రీనివాసరావు, కామాకుల మురళీకృష్ణ, చింతా ప్రభాకర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు. ఈ రెండింటి ఆధ్వర్యంలో కూడా నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం. తమ పరిధి మేరకు సాయం అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి పండుగను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటీవలే దసరా పర్వదినాన్ని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకున్నాం. తాజాగా ఉగాది సంబరాలను ఈ నెల 7న ఆదివారం శంకా గ్రాండ్లో నిర్వహించడానికి ఈరోజు మా కార్యవర్గం నిర్ణయించుకుంది. అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారి సమక్షంలో ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ రోజు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు కూడా వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రత్యేకంగా ఉదయం 9 గంటలకు అల్పాహారం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, 11:30కి కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, పంచాంగాల పంపిణీ, సీనియర్ జర్నలిస్టులకు సత్కారం, అలాగే వివిధ లక్కీడిప్ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం షడ్రుచుల సమ్మేళనంతో విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ ఉగాది పర్వదినం మనందరికీ కూడా, మన తెలుగు వారికి నూతన సంవత్సరాది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని సంకల్పంతో నిర్వహించి పండుగలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పిలుపునివ్వడం జరుగుతుంది. సంవత్సరం మాదిరిగానే ఏడాది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఏప్రిల్ 7వ తేదీన రైల్వే న్యూ కాలనీ శంకా గ్రాండ్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉదయం 8:30 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జర్నలిస్టులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ ఉగాది సంబరాల్లో పాల్గొని కొత్త సంవత్సరంలో జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళ కుటుంబాలతో కొత్తగా ఉండాలని ఫెడరేషన్ ఆకాంక్షిస్తుంది. ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం.
గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పిలుపునిచ్చారు. 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్లో ఆమె ఇంటి వద్ద పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించామని చెప్పారు. ఇదంతా ప్రజలకు చేరువ చేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, చొక్కాకల వెంకట్రావు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆల శివగణేష్, జేసీఎస్ మండల కన్వీనర్లు బులుసు జగదీష్, రవీంద్రనాథ్ ఠాగూర్, తిరుపతిరావు, పారుపల్లి రవి, బైరా వెంకట్, వార్డు నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, గృహ సారథులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మనం అభివృద్ధి చేశాం కాబట్టి ఇక్కడున్న మనం ప్రతి ఒక్కరూ కూడా మనకు ఓటు సంపూర్ణంగా తలెత్తుకుని గర్వంగా ఈరోజు ప్రజలను ఓటు అడిగే హక్కు మనకు ఉంది ఈరోజు. కాబట్టి మనందరం కూడా 50 రోజుల పాటు మంచికి ప్రజలకు మేలు చేస్తున్న మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రజల్లోకి మనం విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొండంత చేశాం మనం. వాళ్ళు ఏమీ చేయకుండానే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఏమీ చేయకుండానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవని చెప్తారు. ఎక్కడో ఎందుకు మన నియోజకవర్గంలోనే ఈరోజు 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చాం, సుమారు 900 కోట్ల రూపాయల పెట్టుబడి, 750 నుంచి 900 కోట్లు అవుతుంది. దాని పక్కనే 3 ఎకరాల్లో 2 లక్షల SFTలు ఐటీ టవర్ నిర్మాణం జరుగుతుంది. బిర్లా జంక్షన్ దగ్గర AMC మాల్ తీసుకొచ్చాం. 6 స్క్రీన్లు, 4 ఫ్లోర్లు, ఒక్కొక్క ఫ్లోర్ 64,500 SFT. అక్కడ 2,000 నుంచి 3,000 మందికి ఉపాధి. ఇక్కడ ఇనార్బిట్ మాల్లో సుమారు 10,000 మందికి ఉపాధి. ఇనార్బిట్ మాల్ చుట్టూ 5 కన్వెన్షన్ సెంటర్ మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చే విధంగా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక్కసారి కొబ్బరికాయ అంటూ కొడితే, ఒక్కసారి శంకుస్థాపన చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనే ఆ నిర్మాణం జరిగి తీరాల్సిందే. ఈరోజు ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి కూడా సంబంధించినవి. ఎందుకంటే అడుగడుగున ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, విశాఖపట్నం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డుపడతా ఉన్నాడు. కేవలం తన సొంత సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఓట్లే, ఆస్తులే విలువ పెంపే లక్ష్యంగా ఈరోజు అమరావతి ప్రాంతంలోనే అక్కడే ఆ ఆస్తుల్ని వృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ఎవరు పెట్టుబడులదారులకు వచ్చినా సరే వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం చేసి మన ప్రాంతానికి తీరన ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు కానీ, ఎందుకంటే బీజేపీ నాయకులకి మనల్ని ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతుందని, ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయన్నారు. విశాఖలోని పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వలేదు, స్థానిక పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. డ్రగ్స్ మాఫియా తతంగాన్ని అధికార పార్టీ నాయకులు మాయ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. విశాఖను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, మరోసారి జగన్కు అవకాశం ఇస్తే విశాఖ మరింత నాశనం అవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో పొరపాటున జగన్కు ఓటు వేస్తే జీవితాలను నాశనం చేసుకున్నట్లేనని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చిన్న రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలు అంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన
మరి ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు తీసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనై చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికి లోనై ఈ దొంగతనాలు చేయడం, ఇది మన మహిళల మెడలో ఉన్న ఈ చైల్డ్ డాక్టర్ వెళ్ళడం, ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నంలో జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెంచిన పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పిలుపు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉంది. మీడియా సమావేశంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ ఆరోపణ. నిస్వార్థంగా సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులని వ్యాఖ్యానించడం దారుణం. టీడీపీ నేత బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ డిమాండ్. 3 పార్టీల కలయికతో వైసీపీలో గుబులు మొదలైంది. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.